దక్షిణ భారత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యల వివాదాల పరిష్కారం లక్ష్యంగా తమిళనాడులో దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్ గా ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యమిస్తున్న తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం సతీశన్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశానికి హాజరయ్యారు. Honorable Deputy Chief Minister of Telangana, Thiru Bhatti Vikramarka Malu Avargal. Honorable Deputy Chief Minister of Telangana, Thiru Bhatti Vikramarka Malu Avargal. Honorable Deputy Chief Minister of Telangana, Thiru Bhatti Vikramarka Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful Patel Avargal. Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful Patel Avargal. దక్షిణ భారత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు వివాదాల పరిష్కారం లక్ష్యంగా తమిళనాడులో దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్ గా ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యమిస్తున్న తమిళనాడు సీఎం విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళ సీఎం సతీశన్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశానికి హాజరయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా చెన్నై కరెస్పాండెంట్ శ్రీ అందిస్తారు. శ్రీ, చెన్నై సమీపంలోని మహాబల్పురం కోవలం వేదికగా ఈ రోజు జరగనున్న 31వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైపోయింది. మరికొంచెం సేపట్లో కూడా ఈ సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful Patel Avargal. Nicobar Islands, Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful Patel Avargal. Nicobar Islands, Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful Patel Avargal. Nicobar Islands, Admiral Thiru D.K. Joshi Avargal, Honorable Administrator of Lakshadweep, Thiru Praful. చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాల తరువాత కూడా ఏపీ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలను సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనను త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఆస్తులు అప్పులకి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే రెవెన్యూ లోటు, పన్నులకి సంబంధించినటువంటి ఆర్థిక అంశాల పరిష్కారాన్ని కేంద్రం చొరవ చూపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు కోరనున్నారు. ఇక అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై కూడా కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా కోరనున్నారు. విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు, అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారాన్ని గురించి కూడా వారు మాట్లాడబోతున్నారు. ఇక మరోవైపు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముందు సీఎం జోసెఫ్ విజయ్ నిన్న సాయంత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షాతో విజయ్ జరిపినటువంటి మొదటి భేటీ ఇదే కావడంతో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిన్న జరిగినటువంటి భేటీ మర్యాద పూర్వక భేటీగా కూడా దీన్ని చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ప్రతినిధులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం దక్షిణాది జోనల్ కౌన్సిల్ పరిధిలో ఏవేవైతే ప్రాంతాలు వస్తున్నాయో వాటి నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర అలాగే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివిధ సమస్యలు, వివాదాలకు పరిష్కారం చూసుకునేందుకు ఇది ఒక కీలక వేదికగా కూడా ఉండబోతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఉన్నటువంటి నదీ జలాల వివాదం, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకానికి సంబంధించినటువంటి అంశాలు, తమిళనాడు, కేరళ మధ్య కొనసాగుతున్నటువంటి జల వివాదాలు వంటి పలు అంతర్రాష్ట్ర సమస్యలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను కూడా ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చకు రానున్నాయి. 31వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహాబలిపురంలోని ప్రాచీన షోర్ టెంపుల్ కూడా సందర్శించనున్నారు అనే ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రీ.